ప్రియమైనటువంటి వారలారా, ఒకవేళ లోతైన అనుభవం, లోతైన జీవితం నీదైతే, ఇదిగో ఈ విషయాలు నీలో కనబడతాయి. నేను డ్యామ్ షూర్గా చెప్తా ఉన్నాను, ఈ విషయాలు మీలో కనబడకపోతే మీరు పైపైన క్రైస్తవ్యులే. ఏంటి ఆ విషయాలు చూడండి. ప్రార్థన అవసరమైనప్పుడు కాదు, అన్ని వేళలా నీకు ఆనందం అవుతా ఉంది. ఒకవేళ ఇది లేదా, లోతైన క్రైస్తవ జీవితం నీది కాదు, నాది కాదు. వాక్యం భారంగా కాదు, ఆత్మకు ఆహారం అవుతుంది. వాక్యం చెప్పబడతా ఉంటే సమయాన్ని చూస్తూ ఉన్నావా, నీకు భారంగా ఉందన్నమాట. వాక్యం భారంగా నీకు అనిపిస్తూ ఉంటే లోతైన జీవితం నీది కాదు. వాక్యం నీకు ఆత్మకు ఆహారం అని అనుకుంటే అది లోతైన జీవితం. ఆరాధన అలవాటుగా కాదు, అనంత దేవుని అనుభవం. ఆరాధనకు నువ్వు ఈరోజు వచ్చావు, అలవాటుగా కూర్చున్నావు. ఏ బెంచ్లో కూర్చుంటా ఉన్నావు, ఆ బెంచ్లోనే కూర్చున్నావు. ఎక్కడ కూర్చుంటా ఉన్నావు, అక్కడే కూర్చుంటా ఉన్నావు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతా ఉన్నావు. కానీ ఈరోజు దేవుని సన్నిధిని అనుభవించావా? అనుభవించకపోతే అది లోతైన జీవితం కాదు. పరిశుద్ధత కట్టవేసినట్టుగా కాదు, కట్టలు తెంచుకున్న ఆహార్యం అవుతుంది అన్నాడు. పరిశుద్ధత అనగానే ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా నువ్వు భావించినట్లయితే అది లోతైన జీవితం కాదు. కట్టలు తెంచుకున్న ఆహార్యం, ద పర్సనాలిటీ. శోధనలు కృంగదీసేవిగా కాదు, నింగికెగిసే నిర్ధారణ. నీ శోధనలు, నీ శ్రమలు, నీ దుఃఖము, నీ నష్టము, నీ కష్టము ఒకవేళ నిన్ను కృంగదీస్తూ ఉంది, నిన్ను దేవుడికి దూరంగా చేసేస్తూ ఉంది అని అంటే అది లోతైన జీవితం కాదు. శోధనలు ఎంతగా వస్తే, శ్రమలు ఎంతగా వస్తే, నీకు దుఃఖం ఎంతగా కలిగితే అంత ఇదిగా నువ్వు నింగికెగిసే ఆత్మీయ జీవితాన్ని చూపిస్తూ ఉంటే అది లోతైన జీవితం. క్రీస్తు అదనంగా కాదు నీ జీవితానికి, క్రీస్తు అసలు ధనంగా నీకున్నాడా, అది లోతైన జీవితం. సోమవారం నుండి శనివారం దాకా జాబ్, ఆదివారం క్రీస్తు అన్నట్లుగా అదనంగా ఒకవేళ క్రీస్తు నీ జీవితానికి ఉంటే అది లోతైన జీవితం కాదు. క్రీస్తు అదనంగా కాదు, మన అసలు ధనంగా ఉన్నాడా లేదా చూసుకోవాలా. లోతైన సంబంధం, లోతైన రూపాంతరం, లోతైన సమర్పణ జీవితం.